హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి చెప్తూనే ఉన్నాను పెద్ద చేపలు పోవాలని ఫీడర్కి. సో ఫైనల్గా ఫిషింగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. ఫీడింగ్ బాగా ఫీడ్ చేసి బాగా కాస్టింగ్ చేశాను. టోటల్ మీద వచ్చి ఒక 7 రాడ్స్ ఏమో పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా లాంగ్లో అయితే క్యాస్ట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి కంటిన్యూగా చేపలు పడిన చేపలని కట్ల చేపలే పడినాయి ఫ్రెండ్స్. బొచ్చ అంటారు కదా, ఆ చేపలు మాత్రమే పడినాయి ఈరోజు. అవి మొత్తం వీడియో ఉండదు చూడండి ఫ్రెండ్స్. డ్రాగ్ వీడియో ప్రతి ఒక్క చేపది ఉండదు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ ఉండేది పలమనేరు, చిత్తూరు జిల్లాలో ఉండేది ఫ్రెండ్స్. ఇంకా మన షాప్కి మన ఊరికి దగ్గర లేకపోతే వేరే ఊర్ల నుండి ఎవరిని ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చి పార్సల్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. డిటిడిసి మళ్ళీ ఇండియన్ పోస్ట్ ప్రొఫెషనల్ కొరియర్లో పార్సల్ సర్వీస్ ఉండదు. ఇంకా మనకు 60, 70, 100 కిలోమీటర్స్ దగ్గర 200 కిలోమీటర్స్ దగ్గర అయితే మీకు ఆర్టీసీ కొరియర్లో పంపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మీకు ఫిషింగ్ సంబంధించిన ఏమైనా మెటీరియల్ కావాలంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన దాంట్లో వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓన్లీ ముందుగానే మనకు ఫోన్పే చేయాలి. ఫోన్పే చేసిన తర్వాతనే మనము పార్సల్ అనేది బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దాంట్లో కట్లా చేప అనేది పడింది. ఓకేనా ఫ్రెండ్స్, మన నాగార్జున బ్రో వచ్చి దాని ల్యాండర్ ఎత్తుకొని ఫిషింగ్ని బయటకు తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. సైజ్ అయితే బాగానే ఉన్నాయి. మనకు పడిండే సైజులో మొత్తం ఫ్రెండ్స్ 1.5 కిలో పైన ఒకటి 1.5 కిలో నుండి 4.8 కిలో వరకు పట్టినాం ఫ్రెండ్స్, హైయెస్ట్ వెయిట్. చూడండి ఫ్రెండ్స్, కట్ల అయితే ఫస్ట్ ఫిష్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి చేపలు పట్టి ఉంటే ఒకసారి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పట్టాలి నేర్చుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు నేను చూపిస్తాను ఎలా పట్టాలి, దానికి ఏ మెటీరియల్ వాడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిండి ఎలా కలుపుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వాడిన వచ్చి మన షాప్లోనే కొత్త రాడ్స్ వచ్చినాయి కదా, ఆ రాడ్స్లో ఏ రాడ్ ఎంత స్ట్రెంత్ ఉందో తెలియదు కాబట్టి ఆ రాడ్స్ అన్నీ మనం వాడుతున్నాము ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం వాడిన ఫీడ్ వచ్చి మన షాప్లోనే మనమే రెడీ చేస్తాం అన్నమాట. ఫీడ్ స్పెషల్గా ఉంటుంది ఫీడ్, ఎందుకంటే ఫ్రెండ్స్ మనం దాంట్లో 23 రకాల పదార్థాలు వాడి మనం ఫీడ్ రెడీ చేస్తాం ఫ్రెండ్స్. అందుకని ఫిష్ అనేది గ్యారంటీగా ఉంటుంది. మోస్ట్లీ మనకు అన్ని రకాల చేపలన్నీ పడతాయి ఫ్రెండ్స్ ఆ ఫీడ్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫీడర్కి వచ్చి మనం వాడేది వచ్చి 2 పాపప్లు వాడతాము, ఒక ఫీడర్ వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్, అందులో కలర్ అపోజిట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకటి రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కానీ ఎల్లో కానీ ఇట్లా కాంబినేషన్లో వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫీడర్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫీడర్ ఫిషింగ్ చేసే వాళ్ళు వచ్చి పాపప్ రిగ్స్ వచ్చి 2 వాడాలి, 2 మించి వాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకదానికి ఒకటి తగులుకుంటాయి, తర్వాత పాపప్ రిగ్ అనేది ఏ చేప కూడా తగులుకోదు. చాలామంది ఏమనుకుంటారంటే 2-3 3-4 వేస్తారు ఫ్రెండ్స్ పాపప్లు, దానివల్ల 4 చేపలు తగులుతాయి అనుకుంటారు, కానీ అది యాక్చువల్లీ రాంగ్. 2 పాపప్ల మించి వాడకూడదు, లేదా ఒకటే వాడినా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పాపప్ రిగ్ వచ్చి వాటర్లో ఫీడర్ దగ్గర అటు ఇటు వేలాడుతూ ఉంటుంది, అప్పుడు బెండ్ లాగా ఉంటుంది ఫ్రెండ్. అది అప్పుడు వచ్చి నోటికేసి ఉంచినప్పుడు మాత్రమే కట్ల అనేది హుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు సెకండ్ ఫిష్ అయితే మనం సక్సెస్గా బయటకు తీసినాం ఫ్రెండ్స్. చూడండి, మనం వాడే రాడ్స్ మెటీరియల్ మొత్తం వచ్చి మన షాప్లోనే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి గ్రిప్ ఉండేటివి ఇస్తాము ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, మన షాప్లో ఉండేవి వచ్చి లో కాస్ట్ ఉండే హై కాస్ట్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామందికి వచ్చి నేను వచ్చి స్టార్టింగ్ ప్రైస్లో నేను చెప్పను అన్నమాట, వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండాలని చెప్పి బెటర్ క్వాలిటీనే చెప్తాను, దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బ్రో మాకు తక్కువ రేట్లో కావాలి, క్వాలిటీ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళ కోసం అని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ అయితే స్పిన్నింగ్ రీల్స్ అయితే 250 నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, రీల్ మిషన్ వచ్చి 250 నుండి స్టార్ట్ అవుతాయి. ఇంకా మీకు హై రేంజ్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. సో మీకు డిపెండ్ బై ప్రైజ్ ఫ్రెండ్స్, మీరు పెట్టుకునే ప్రైజ్ని బట్టి క్వాలిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు లాగుతున్నా కదా చేప వచ్చి రెయిన్బో రాడ్ మాట ఫ్రెండ్స్. ఓకేనా, రెయిన్బో రాడ్ వచ్చి తర్వాత స్పిన్నింగ్ రీల్ వచ్చి నేను మోస్ట్లీ వాడింది వచ్చి షాప్లో ఎమూసి ప్లస్ వచ్చి రీల్స్ కింగ్, తర్వాత వచ్చి యోలో, 3 రకాల లుకానా కూడా వాడాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఉండే దానిలో వాడుతున్నాను అవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఫిష్ ల్యాండర్ ఎత్తుకొచ్చాడు కదా, అతని పేరు వచ్చి నూరు వచ్చి నూరు ఫ్రెండ్స్, మా తమ్ముడు. ఓకేనా, ఏదో ఊరికి వచ్చాడు ఫ్రెండ్స్, మా ఊరికి వచ్చాడు, అందుకని పిలుచుకొని వచ్చాను ఫ్రెండ్స్ అతన్ని చేపలకి. అది కొత్త కాబట్టి ల్యాండర్లో అతనికి ఎత్తడం రాలేదు, సో అలాగే నేను బయటికి డ్రాగ్ చేసేస్తాను చేప. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫీడ్ అయితే బాగా చేయండి. ఫీడ్ కూడా మా ఫీడ్ బాగా తింటున్నాను చేపలు, కట్ల స్పెషల్ ఫీడ్ ఫ్రెండ్స్ అది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే షాప్లో అయితే ఫీడ్ వచ్చి అవైలబుల్ లేదు, అయిపోయింది ఫీడ్. సో ఇంకా దగ్గరలో రెడీ చేశాను ఫ్రెండ్స్. ఫీడ్ కూడా ఒక 100 to 200 కిలోస్ వరకు రెడీ చేస్తాను. ఫీడ్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఫీడ్ రెడీ అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, నాగార్జున బాయ్ హెల్ప్ చేస్తున్నాడు, హుక్ రిమూవ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం మీద అయితే చెప్పాలనుకుంటే 14 పీసులు అయితే పట్టినాం ఫ్రెండ్స్ మేము టోటల్ మీద. కానీ వీడియో వచ్చినది వచ్చి 8వ 9వ చేపలకు మాత్రమే వీడియో వచ్చింది. మిగతా అన్ని వీడియో ఆఫ్లో ఉండింది. కెమెరాలో ఛార్జింగ్ అయిపోవడం, నేను పెట్టకపోవడం వల్ల వీడియో తీయలేకపోయినాము. ఓకేనా ఫ్రెండ్స్ మనము ఇలా ఫిషింగ్ చేసేటప్పుడు వచ్చి మనం క్యాష్ చేస్తాం కదా, క్యాష్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వెనకాల ఎవరు ఉండకూడదు, ఎందుకంటే పాపప్ హుక్స్ చాలా పొద్దున ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లా మనం క్యాస్టింగ్ చేసేటప్పుడు వెనకాల ఎవరు ఉంటే వాళ్ళ కంటికి కానీ మొగానికి కానీ తగిలితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా పెయిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే మనం క్యాస్టింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మన వెనకాల ఎవరు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలామంది కూడా దాని ద్వారా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే చాలామందికి చెవులకి కళ్ళకి తలకాయ తగిలిన హుక్స్. ఎందుకంటే పాపప్ హుక్ వచ్చేది కరుడు హుక్ వస్తుంది, చాలా పొద్దున ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్యాష్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి తర్వాత స్టాండ్లో పెడతాం కదా ఫ్రెండ్స్, అప్పుడు వచ్చే పెద్ద చేపలు అటాక్ అయితే రాడు కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. సో మీరు దయచేసి డ్రాగ్ అనేది ఖచ్చితంగా లూజ్ చేసుకోండి. డ్రాగ్ లూజ్ చేసుకుంటే రాడ్ లోపలికి వెళ్ళిపోదు. ఒకవేళ లైన్ ఎండ్ వరకు అయిపోయింటే ఫ్రెండ్స్ మీరు స్టాండ్ గట్టిగా, ఇప్పుడు నేను అయితే స్టాండ్ హెవీగా చేయించుకున్నా కాబట్టి నేను సొంతంగా చేయించుకున్నా ఫ్రెండ్స్ అది స్టాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నాగార్జున బ్రో కొంచెం కష్టమైననే తీస్తున్నాడు, సరే అని చెప్పి నేను హెల్ప్ చేశా. కట్లాలు అయితే బాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కబాబ్ కూడా బాగుంటాయి, ప్లస్ వచ్చి కర్రీ కూడా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చి ఇప్పుడు ప్యాంటర్ రాడ్ వచ్చి మన షాప్లో ఉన్నాయి. నేను ఇంతవరకు దాని గురించి రివ్యూ ఇవ్వలేదు, ఎంత కెపాసిటీ వరకు తట్టుకుంటుందని చెప్పలేదు. సో ఫస్ట్ టైం చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు స్పిన్నింగ్ రీల్ వాడుకొని అయితే ఖచ్చితంగా 10, 12, 14 కిలోల వరకు చేపను లాక్కోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డ్రాగ్ లూజ్ చేసుకునే కొద్దీ చేప పోటు అనేది తక్కువగా పడుతుంది, మన మీద కూడా ప్రెజర్ తక్కువగా ఉంటుంది. మనం చేపను ఆడించి బయట తీసుకుంటే ఎంత పెద్ద చేప అయినా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అదే మనం చేపను ఆడించి తీయకన్నా స్ట్రైట్గా ఒకే లెవెల్లో ఫాస్ట్గా చుట్టడం వల్ల పాపప్ హుక్స్ స్ట్రైట్ అయిపోవడము, రాడ్ అనేది బ్రేక్ అవ్వడము, ప్లస్ వచ్చి రీల్ అనేది స్లిప్ అవ్వడం జరుగుతుంది. సో మనము మ్యాక్సిమం పెద్ద చేప పడింది అనిపిస్తే డ్రాగ్ అనేది లూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందర వస్తుంది కదా డ్రాగ్ స్పూల్, అది ఖచ్చితంగా లూజ్ చేసుకుంటేనే పెద్ద చేపలు బయటకు వస్తాయి, లేదంటే బయటికి రావు. ఫైనల్గా వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు విజిన్ చేపను చూసి నాకు చెప్పడమాట, ఇది పెద్ద చేప భయ్యా, ల్యాండర్తో నీకు కష్టం అవుతుంది, నేను తీస్తానని చెప్తాడు. సరే అని చెప్పి ఇంకా నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి ఫైనల్గా రాడ్ అయితే నేను తీసుకున్నాను. రాడ్ హ్యాండిల్ నేను తీసుకున్న తర్వాత దాన్ని ల్యాండర్ ద్వారా విజయన బయటకు తీస్తాడు ఫ్రెండ్స్. తీసే వరకు తెలీదు ఆ చెరువులో 4 కిలో 800 గ్రామ్స్ చేపలు ఉన్నాయని తెలియదు మనకు. సో ఇంకా దానికన్నా హెవీ సైజులు ఉన్నాయని విజయన చెప్తున్నాడు. విజయన గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఆయనకు నెట్ అనుభవం ఎక్కువ ఉన్నది, వల వదలడంలో అనుభవం ఎక్కువ, సీనియారిటీ బాగుంది కాబట్టి ఆయన ఎప్పుడు నేను తోడుగా పెట్టుకుంటాను ప్రతి ఒక్కదానికి. ఇది చెప్పాలంటే ఈ చెరువు కూడా విజయన వాళ్ళదే, ఓకేనా. బయట వాళ్ళకి అలో ఉండదు, ఎవరినో వేసినా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు అనమాట. ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చి రాడ్స్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు కాబట్టి ఈ చెరువు మొత్తం హ్యాండ్ ఓవర్ వచ్చి విజయన చేతిలోనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం వచ్చి పాపా బ్రిక్స్ వచ్చి కట్లాలన్నీ రెడ్ కలర్కే అటాక్ అవుతున్నాయి. రెడ్ అండ్ ఫినోలిక్ గ్రీన్ ఈ కలర్స్కి మాత్రమే ఎక్కువ అటాక్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, మనం పట్టిన దాంట్లో ఇప్పుడు ఈ చెరువులో అయితే హైయెస్ట్ సైజ్ వచ్చి ఇదే ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. కట్లాలు అయితే ఈరోజు కంటిన్యూగా కట్లానే పడినాయి. ఇంతకుముందు మీకు వీడియో పెట్టింది ఫ్రెండ్స్, ఆ వీడియోలో అయితే అన్ని రకాల చేపలు పడినాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే బంగారు తీగ కానీ, గ్రాస్ క్యాట్ కానీ, నల్ల చేప కానీ, అదే కొరమీన్ కానీ ఏం పడలేదు, ఓన్లీ కట్ల చేపలు మాత్రమే పడినాయి ఫ్రెండ్స్. ఇంకా ల్యాండర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కొంచెం హెవీ ఉండే ల్యాండర్ తీసుకుంటే మనకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి వైఎస్ఆర్ డ్యామ్లో ల్యాండర్ ఎత్తుకెళ్ళి ట్రై చేశాను అనమాట. అవి 12 కిలోలు 10 కిలోలు ఉన్నాయి. అప్పుడు చేప ఎత్తుకునేటప్పుడు బ్రేక్ అయిపోయినాయి ల్యాండర్స్ కూడా. సో మనం ల్యాండర్ కూడా కొంచెం క్వాలిటీ ఉండేది తీసుకుంటే బెస్ట్ అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకు రెండు హుక్కులు తగులుకొని రావడం వల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది ఫ్రెండ్స్ చేపతో. లేదంటే కొన్ని కట్ల చేపలు చాలా ఈజీగా తెలివిగా తప్పించుకుంటాయి బయటకు వచ్చేటప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హెవీ సైజ్ ఇదే, మనం ఈ చెరువులో పట్టింది మాత్రం హెవీ సైజ్ ఇదే అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు పాపప్ రిగ్స్, ఫీడర్స్, ఫిషింగ్ రాడ్స్, ఫిషింగ్ లైన్స్, ఫ్రాక్స్, బైట్ కాస్టింగ్ రీల్, బైట్ కాస్టింగ్ రాడ్, ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర చీప్ అండ్ బెస్ట్ నుండి హై క్వాలిటీ వరకు దొరుకుతాయి. మీకు తక్కువలో కావాలంటే నాకు ముందుగానే మెన్షన్ చేయాల్సి వస్తుంది, బ్రో నాకు తక్కువలో ఉంటే చూడండి బ్రో అంటే నేను తక్కువలోనే చూస్తాను ఫ్రెండ్స్. లేదు భయ్యా నాకు బాగుండాలి, లైఫ్ బాగా రావాలంటే వాళ్ళకి మీకు మంచిదే ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది వచ్చి టెలిస్కోప్ రాడ్ అనమాట. ఫస్ట్ టైం నేను టెలిస్కోప్ రాడ్ అనేది స్పిన్నింగ్ వన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర టెలిస్కోప్ రాడ్స్ స్టాక్ చాలా ఉన్నాయి. ప్యాంటర్ అనుకుంటున్నారు బ్రాండ్ వచ్చి టెలి పార్ట్నర్లో ఫిషింగ్
రాడ్ ఫ్రెండ్స్, అది టెలిస్కోప్ రాడ్. ఓకేనా, 12 ఫీట్ ఫ్రెండ్స్. నాకు తెలియదు మాట ఇది 12 ఫీట్ అనేది స్పిన్నింగ్లో మనకి ఎంత కెపాసిటీ అనేది తట్టుకుంటుందని తెలియదు. సో నేను ట్రై చేశాను అనమాట. విజిన్ లాగిన తర్వాత నేను అడిగాను అనమాట, మూమెంట్ ఎలా ఉన్నది, ఎట్లా ఉన్నింది రాడ్ అని చెప్పి. అతను చెప్పే దాన్ని బట్టి ఫ్రెండ్స్ మనం ఒక 10 కిలో వరకు లాక్కోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే డ్రాగ్ లూజ్ చేసుకుంటే 10 కిలో వరకు మనం చేపను బయట చేసుకోవచ్చు అంట. లాగేటప్పుడు మనకు ఎటువంటి ప్రెజర్ కూడా ఉండదు ఈ రాడ్లో అని చెప్పాడు ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసినట్లయితే ట్రై చేయొచ్చు. రాడ్ అయితే బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పి రివ్యూ ఇచ్చాడు. నేను కూడా లాగినా కాబట్టి నేను కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, టెలిస్కోప్ రాడ్ బాగుంది. ఎందుకంటే మార్కెట్లో టెలిస్కోప్ రాడ్స్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్ ఉంటాయి. కానీ అవి అంత క్వాలిటీ ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఓన్లీ ప్లాస్టిక్తో ఉంటాయి, కార్బన్ రాడ్స్ ఉండవు. మన వచ్చి కార్బన్ రాడ్స్ మాట టెలిస్కోప్లో. ఓకేనా, బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ప్లస్ వచ్చి మనం లాగేయడానికి కూడా సింపుల్గా ఉంటాయి పెద్ద చేపలకి. ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వచ్చి మన షాప్లో వచ్చి లక్కీ డ్రా అనేది ఓపెన్ చేసినాం, అందరూ తెలిసిన విషయమే. ఇప్పటికీ 2 లక్కీ డ్రాలు జరిగినాయి ఫ్రెండ్స్. 2 లక్కీ డ్రాలో ఫ్రెండ్స్ ఒక 100 రూపీస్ మీది కాదు అనుకొని లక్కీ డ్రా వేస్తే మీకు బయట కాస్టర్ రీల్ కానీ, ఒక స్పిన్నింగ్ సెట్ కానీ, బయట కాస్టర్ సెట్ కానీ, ఫ్రాక్స్ కానీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. మనం పెట్టిన దాంట్లో వచ్చి 30 టోకన్లు పెట్టినాము, 10 టోకన్స్కి గిఫ్ట్ అనేది పెట్టినాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఒకవేళ లక్కీ డ్రాలో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్లో హాయ్ని మెసేజ్ చేసి లక్కీ డ్రా గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే నేను మీకు దానికంటూ సపరేట్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీకు లక్కీ డ్రా కూపన్స్, టైమింగ్స్ అవన్నీ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక 100 రూపీస్కి మనకు ఒక సెట్ అనేది అవైలబుల్ వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వరంగల్ నుండి మనకు పవన్ రాజ్ అన్న వచ్చి ఒక సెట్ గెలుచుకున్నాడు ఫ్రెండ్స్ స్పిన్నింగ్ది. ఓకేనా, తర్వాత వచ్చి బయట కాస్ట్ రీల్ కూడా రీసెంట్గా దాంట్లో గెలుచుకున్నారు. సో నేను చెప్పడం ఏమంటే ఒక 100 రూపీస్ మంది కాదనుకుంటే వస్తే మంచి సెట్ మీకు గిఫ్ట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. లక్కీ డ్రాలో మీ లక్కీ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీరు టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో కూడా మీరు ఫోన్పే ముందుగానే 100 రూపీస్ సేల్స్ ఉంటుంది. టోకెన్ టైమింగ్ మళ్ళీ ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా మనం ఓపెన్ చేసేస్తాం టోకన్స్. సో మీకు లైవ్లోనే మీకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫీడర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్పే లోపల ఇక్కడ ఇంకా ఒక చేప తీసే లోపల ఇంకో చేప పడిపోయింది అనమాట. నేను ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళి ఆ చేప షార్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నాను. నేనేమనుకున్నానంటే ఫ్రెండ్స్ పెద్ద చేప అనుకున్నాను, కానీ అయితే ఇలా చూస్తే మనకు 1.5 పైన మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్ చేప. అది ఒకటి డిసప్పాయింట్ అయింది. నేనైతే పెద్ద చేప అనుకున్నాను ఈసారి కూడా. సో కొంచెం డిసప్పాయింట్గానే 1.5 కిలో పైన ఉండింది చేప. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ విజిన్ వచ్చి దాన్ని హుక్ రిమూవ్ చేశాడు. ఓకేనా ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు మన షాప్లో ప్రతి ఒక్క వస్తువు చీప్ నుండి హై రేంజ్ వరకు దొరుకుతాయి. చాలామంది లో కాస్ట్ అడుగుతారు, వాళ్ళ కోసం లో కాస్ట్ కూడా తెప్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో హాయ్ని మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విజయన వెయిట్ చేస్తున్న దగ్గర లాక్కోవడానికి కోసమే నేను దగ్గర లైన్ తర్వాత తీద్దామని చెప్పి వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి మన షాప్ వచ్చి పలమనేర్ అంటే చిత్తూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, పలమనేర్ ఈ సైడ్ చెప్పాలనుకుంటే వీకోట, కుప్పము, కృష్ణగిరి, ఇంకా పొంగునూరు, మదంపల్లి, కదిరి వరకు వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ రాయచోటి, కడప కూడా కస్టమర్లు ఉన్నారు మనకు. ఓకేనా, ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే లక్కీ డ్రా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కట్ల అది ఈ వీడియో అయితే పెట్టాను. లాస్ట్ టైం నేను పెట్టిన వచ్చి వైఎస్ఆర్ డ్యామ్లో, అంటే షాప్ పెట్టిన కొత్తలో మాత్రమే నేను ఫీడర్ గురించి చెప్పాను, ఫీడర్ గురించి వీడియో పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ దాదాపు ఒక 10 to 12 months లోపల తర్వాత ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టెలిస్కోప్ రాడ్లో తీసిన చేప వచ్చి ఇదే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు హుక్ రిమూవ్ చేస్తున్నా కదా, అది వచ్చి 4.2 కిలో ఉంది ఫ్రెండ్స్, అది టెలిస్కోప్ రాడ్లో వచ్చింది. ఓకేనా, ఇప్పుడు విజిన్ రిమూవ్ చేసిన వచ్చి 1.300 grams ఉంది ఫ్రెండ్స్ చేప అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఫిషింగ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, ఫిషింగ్ మెటీరియల్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా, తర్వాత ఫీడింగ్ ఎలా చేయాలి, ఏం కలుపుకోవాలి, చాలామంది దూరం నుండి వాళ్ళకి ఫీడింగ్ కలుపుకోవడం తెలియదు, అట్లా వాళ్ళ కోసం కూడా నాకు వాట్సాప్లో కాల్ చేస్తే మీకు చెప్తాను, దాని గురించి చెప్తాను, మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫిషింగ్ అయితే బాగా జరిగింది. నిన్న కూడా ఫిషింగ్ అనేది బాగా జరిగింది, కంటిన్యూగా ఫిషింగ్కి వెళ్ళాను అనమాట. మెయిన్ ఫ్రెండ్స్ మధ్యలో వాన వచ్చి నిలిచింది, తర్వాతే ఫిషింగ్ స్టార్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు. దాని ద్వారా ఏమంటే మనం చెప్పే కొంచెం కొన్ని ఇబ్బంది ఉంటాయి.
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, విజన్ లాగేటప్పుడు వచ్చి లాక్ది కమ్మి వస్తుంది కదా, మనం ఓపెన్ చేస్తే అది కట్ అయిపోయింది. లాక్ ఓపెన్ చేసే లాక్ కట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ దాన్ని విజన్ జస్ట్ అలా ఉంచి అలాగే లాగాడు అనమాట. సో అది ఇంకా రీల్ కూడా సర్వీస్ చేసుకోవాలి మేమే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో అన్నిటికీ మీరు సిద్ధంగానే ఉండాలి. ఈరోజు నేను వచ్చి యాక్చువల్లీ వాడినది టోటల్ మీద 7 రాడ్స్ అయితే వాడాను ఫ్రెండ్స్. 7 రాడ్స్కి వచ్చి ఒక 18 కిలో వరకు కట్లాలు పట్టినాయి ఫ్రెండ్స్ టోటల్ మీద. ఫ్రెండ్స్ ఇంకా కొరమిని వేటకైతే ఈ మధ్యన వెళ్ళడం లేదు, ఎందుకంటే మా సైడ్ అయితే వాటర్ ఇక నీటిలోనూ తగ్గిపోయినాయి. ఇంకా వాటర్ ఉండేది ఓన్లీ విజయన చెరువులోనే ఉన్నాయి కాబట్టి విజయన చెరువులోకి కట్లాలకి వెళ్తున్నాను. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీకు నన్ను అడగండి, లేదంటే నేను ఎప్పుడన్నా ఫిషింగ్ వెళ్ళినప్పుడు మీకు చెప్తాను, చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర చాలామంది కాంబో సెట్లు తీసుకున్న వాళ్ళు ఇంతవరకు చేపలు పట్టకనే ఉంటారు, పోకనే ఉంటారు. వాళ్ళకి రానప్పుడు వాళ్ళు దాన్ని అలాగే వదిలేసిన వాళ్ళ అలాంటి కస్టమర్లకు చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా చేప పడకపోయినా ఏమైనా ఇబ్బంది ఉందా నాకు ఒకసారి కాల్ చేసినా, మీ మెటీరియల్ ఇంత ఈ ప్రాబ్లం ఉండదు చూడన్నా, ఇది ఇలా ఉండదు అని చెప్తే నేను దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన కస్టమర్లు మెయిన్ ఇంపార్టెంట్ మాట, వాళ్ళ కోసం చెప్తున్నాను. మన దగ్గర స్టాక్ కొని ఇంతవరకు చేప పట్టలేదు బ్రో అని చెప్పే వాళ్ళ కోసం మాత్రమే. మీకు ఏమన్నా ఇబ్బంది, ఫిషింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. నాకు తెలిసినందుకు సొల్యూషన్ మీకు చెప్తాను, నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకోసం అని చెప్పి వీడియో పెట్టాను. చాలా చేపలే పట్టినాయి, మీకు అన్నీ ట్రాక్ చేసి చూపిస్తున్నాను. సో ఒకసారి లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా మీకు బాగా ఇంట్రెస్ట్గా పెద్ద చేపలే లాగుతాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని, ఎందుకంటే మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కట్లా చేపలు అయితే బస్తు పన్నాయి. మేమైతే దాన్ని కబాబ్ తందూరి స్టైల్లో చేసుకొని తిన్నమాట మొత్తం ఫిషెస్ వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అన్నిటికన్నా చిన్న చేప ఇదే అనుకుంటాను మేము పట్టిన వాటిలో ఈ చెరువులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ మీద మనం పట్టినవి స్టెప్ బై స్టెప్ పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. పెద్దది చిన్నది సైజ్ వైజ్ పెట్టుకుంటూ వచ్చినాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చేంత వరకు కట్లాలు బతికే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏది చనిపోలేదు. ప్రతి ఒక్క కట్ల చేప కూడా బతికే ఉన్నాయి. ఓకే చూస్తున్నారు కదా, కౌంట్ కూడా చేసుకోవచ్చు. టోటల్ మీద 9 చేపలు అయితే బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.